ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. వెల్కమ్ టు ఆధార్. నేను హరిత. బోనాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా బోనాలు స్టార్ట్ అవబోతుంది. బోనాలు అంటేనే పెద్ద పండగ తెలంగాణ వాసులందరికీ కూడా. సో అసలు ఈ బోనాలు అనేవి ఎందుకు స్టార్ట్ అయినాయి, ఎందుకు చేస్తారు అనేది ప్రముఖ వేద పండితులు జంగం జగదీష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, అసలు బోనాలు ఎందుకు చేస్తారు? అమ్మవారికి బోనాలు అంటే ఏంటి? ఎందుకు బోనం సమర్పించాలంటారు? శ్రీ గురుభ్యో నమః. ప్రపంచవ్యాప్తిగా తెలంగాణలో బోనాల పండగ అనేది విశేషంగా మనము జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ బోనము అనే దానికి అర్థం ఏంటి అంటే, బోనము అంటే భోజనము అని అర్థం. భోజనము అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల, భోజనము అంటే చలువకి, అంటే అన్నము, పెరుగన్నము, బెల్లము, ఇవి అన్నీ కూడా అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల గ్రామ సుభిక్షంగా ఉండటానికి మనము బోనం అనేది అమ్మవారికి సమర్పితం చేస్తున్నాం. అసలు ఈ బోనం అనేది పూర్వం నుంచి ఒక దగ్గర 18వ శతాబ్దం నుంచి ఇది వస్తుంది. ఆనవాయితీగా మనకి ఇది వస్తూ ఉంది. పూర్వము ఈ యొక్క బోనం అనేది గ్రామ సుభిక్షత కోసము, గ్రామము అంతా కూడా చలవగా ఉండటానికి ఈ యొక్క బోనాలు అనేది అమ్మవారికి సమర్పితం చేస్తున్నారు. గ్రామము రక్షించేది అమ్మవారే, గ్రామదేవత. గ్రామదేవతలను మనం పూజించటం వల్ల మనకి గ్రామంలో మనం కూడా ఉంటున్నాం. గ్రామ సుభిక్షంగా ఉండటానికి అందులో మనం కూడా ఉంటున్నాం. మనం కూడా సుభిక్షంగా ఉండటానికి మనము అమ్మవారిని ఆరాధించాలి. ఈ యొక్క బోనం అనేది చాలా విశేషంగా చేస్తున్నారు. చాలా విశేషంగా మనము జరుపుకుంటూ ఉంటున్నాం. బోనం అనేది నవాబుల కాలం నుంచి కూడా కుల మత వర్గాలు ఇవి అన్నీ కూడా ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ కూడా పూర్వము ఈ యొక్క బోనాలు అనేది చేసేవాళ్ళు. అప్పట్లో మూసీ నది పొంగి జనులందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా అప్పుడు గోల్కొండ బోనాలు ఇవన్నీ కూడా గోల్కొండ నుంచే మొదలు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. అయితే గోల్కొండ అంతరాయం ఏంది అంటే, అప్పట్లో గొల్ల వాళ్ళు ఉంటారు కదా, గొల్లలు. ఆ గొల్లలు ఏంది, పశువులు అన్నీ కూడా అనారోగ్యంతో ఉంటున్నాయి. అసలు వీటికి కారణం ఏంది అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఆ గొల్లలు ఏం చేసేవాళ్ళు, ప్రకృతి వ్యాప్తకంగా మీరే వ్యాపించి ఉన్నారు అమ్మ, ప్రకృతి అమ్మ అంటారు కాబట్టి ఒక చిన్న రాయిని పెట్టి నేను నీకే పూజిస్తున్నా అని చెప్పేసి ఆ గొల్లలు ఆ రాయికి పూజ చేయటం వల్ల ఈ యొక్క పశువులన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అప్పటి నుంచి పూజలు చేసుకున్న తర్వాత ఫస్ట్ పూజించారు. అమ్మ, మీకు నా యొక్క పశువులన్నీ కూడా మంచిగా ఉంటే మీకు ఈ విధంగా బోనం సమర్పిస్తా అని చెప్పేసి ఆ గొల్లలు ఆ యొక్క అమ్మవారిని మొక్కుబడి చేసుకున్న తర్వాత పశువులన్నీ కూడా ఆరోగ్యవంతంగా అవుతే అప్పటి నుంచి అక్కడ బోనం అనేది ప్రతి సంవత్సరం కూడా కొన్ని కూడా ఇంకా వేరే అర్థాలు కూడా చెప్తూ ఉన్నారు. అమ్మవారిని ఆషాఢంలోనే ఎందుకు పూజిస్తారు అని అంటే, ఈ బోనాలు ఎందుకు సమర్పిస్తారంటే, అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్లిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తుందని ఒక కథ విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆనవాయితీగా వస్తుంది అనటం, ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, చరిత్రాత్మక కథ. ఇక్కడ నల్లపోచమ్మ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ శివుని యొక్క బిడ్డలు, వాళ్ళు శివాంశ సంభూతులు. అయితే ఈ నల్లపోచమ్మ అందవికారకంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఎర్రపోచమ్మ తెల్లగా ఉంటుంది. ఆమెకే పూజించడం, ఆమెకే పెళ్లి చేయటం, వివాహం చేయటం అని చెప్పేసి శివుడు ఆమెకి వివాహం చేస్తూ ఉంటే నల్లపోచమ్మ బాధపడుతుంది.
అదేంది, నేను శివునికే పుట్టాను కదా, ఉమ్, మరి నన్ను విడిచిపెట్టి నా యొక్క చెల్లెలకి చేస్తున్నారు కదా, ఉమ్. నా యొక్క తోబుట్టుకి వివాహం చేస్తున్నారు అని చెప్పేసి ఆమెని అడవిలో వదిలేస్తారనమాట. నల్లపూచమ్మ. నల్లపోచమని ఉమ్, అడవిలో తిరుక్కుంటూ ఆమె వచ్చిన పశువులని అన్నిటిని కూడా చంపుకుంటూ తన యొక్క జీవన విధానం కూడా గడవాలి కదా, ఉమ్. చంపుకుంటూ ఆమె అన్ని జీవనం కూడా సాగిస్తూ జీవనం ఉంటారు. సాగిస్తూ ఉండేది. ఉమ్, ఆ తర్వాత శివునికి ఏ విధంగా అయినా సరే ఇది జ్ఞానం చేయాలి, ఉమ్, అతనికి తెలుసు శివుడు సర్వంతర్యామి, సర్వము తెలిసినవాడు. కానీ జనాలకి అందవికారకంగా ఉన్నా కూడా ఈమె గురించి తెలవాలి, ఉమ్, అసలు ఆడపిల్ల తత్వం తెలవాలి అని చెప్పేసి ఆ జ్ఞానంతోని నల్లపోచమ్మ పోయి పార్వతీదేవికి వేడుకుంటే పార్వతీదేవి శివునికి జ్ఞానోదయం చేస్తుందన్నమాట. అయితే నల్లపోచమ్మ దగ్గరికి శివుడే వచ్చి, అమ్మ తప్పయ్యింది, నువ్వు నా యొక్క కూతురువే కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చేసి భోజనం ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పేసి నల్లపోచమ్మని ఈ ఆషాఢ మాసంలోనే నల్లపోచమ్మని ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకి భోజనాది క్రతువులు అన్నీ కూడా చేసేసి ఆమెకి వివాహం అనేది చేయడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలోనే నల్లపోచమ్మను తన పుట్టింటికి తీసుకొని వస్తాడు కాబట్టి అప్పటి నుంచి ఇది ఆచారము. ఎప్పుడైతే ఆడపిల్లని తన యొక్క పుట్టింటికి తీసుకొని వచ్చి భోజనాది క్రతువులు అన్నీ కూడా చేస్తారో వాళ్ళ ఇంటి ఇల్లాదులకందరికీ కూడా నేను సంరక్షిస్తాను అని చెప్పేసి ఒక ఆనవాయితీగా అప్పటి నుంచి వచ్చింది. ఇది దాని యొక్క అంతర్యం. ఆ కథను అనుసరించి ఇప్పుడు ఆడపిల్లను పుట్టింటికి పిలుచుకొని రావటం వల్ల అప్పటి నుంచే ఇది అంతా కూడా ప్రారంభం అయ్యింది. ఇది దీని యొక్క అంతరాయం. అసలు బోనాలు సమర్పించాలంటే ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండాలి గురుగారు? అంటే ముందు నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీ ఉండాలా? అత్తగారుల దగ్గర నుంచి కానీ, అమ్మవారింటి దగ్గర నుంచి కానీ, అంటే పుట్టింటి నుంచి కానీ, మెట్టినింటి దగ్గర నుంచి కానీ ఇది ఒక ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలా? ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలని ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఆంధ్ర గురుగారు, ఇప్పుడు నేను బోనం సమర్పించాలి అని అనుకుంటాను అమ్మవారికి. అయితే ఇక్కడ మా అమ్మగారింటి సైడ్ నుంచి లేదు, అత్తగారింటి సైడ్ నుంచి నాకు లేదు ఇలాంటిది, కానీ నేను కొత్తగా చేయాలనుకుంటా, చెయ్యొచ్చు అంటారా? ఇందులో తప్పేమీ లేదమ్మా, అందరూ కూడా ఈ విషయంలో చెయ్యొచ్చు, బోనం సమర్పితం చేయొచ్చు. వాళ్ళ ఇంటి ఆనవాయితీ ఉంటేనే చేయాలి అంటూ ఏమీ లేదు. బోనము అంటే భోజనం పెట్టడం, అమ్మవారికి మనం భోజనం పెడుతున్నాం అంతే ఇక్కడ. కాబట్టి పరంపరగా ఆనవాయితీగా వచ్చేది అంటూ ఏమీ లేదు. మనం మొక్కుకొని మనం భక్తితోని సమర్పితం చేయటం వల్ల దాంట్లో తప్పేమీ ఉండదు. అంటే మొక్కుకొని ఏదైనా కోరిక నెరవేరిన తర్వాత చేయాలంటారా, లేకపోతే ముందు కూడా చేయొచ్చా? ముందు చేయొచ్చు, మొక్కుకొని నాకు ఈ కోరిక నెరవేరితే ఈ విధంగా నేను చేస్తానని చెప్పేసి మొక్కుకున్న తర్వాత కూడా మనం భోజనం సమర్పితం చేయొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఇది ఎక్కడా కూడా రాసి లేదు. గురుగారు, మరి బోనం అని అంటే అసలు ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎలా చేయాలంటారు దీన్ని? ముందుగా మనము ఇంటి పరిసరాలన్నీ ఇల్లు కూడా శుభ్రపరచుకొని కొత్త కుండ లేదు అంటే ఒక రాగి బిందె తీసుకొని అందులోనే బియ్యము అవన్నీ కూడా కడుక్కొని అది నీళ్ళు అన్నీ కూడా వంపేసి అందులో బెల్లము పరమన్నం చేయాలి. లేదు అంటే కాయగూరలతోనే మనం ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా పరమన్నం కానీ లేదంటే కాయగూరలతోని ఏదో ఒక ప్రసాదం లాగా చేసేసి బోనంలో పెట్టేసి ఆ బోనం అనేది శిరస్సున పెట్టుకొని పోవాలి. ఆ శిరస్సున పెట్టుకొని ఎందుకు పోవాలి అంటే గనక ఆ వేడి కుండ మనం పట్టుకుంటే చేయి కాలుతుంది. ఒక చుట్ట పెట్టుకొని తలపై పెట్టుకొని తీసుకొని పోవటం వల్ల అమ్మవారు అరే నాకు పెట్టే భోజనము తలపైన పెట్టుకొని తీసుకొని వస్తున్నారు, ఇది ఎంతవరకు రుచికరంగా ఉంటుంది, ఎంతవరకు బాగుంటుందో ఆడంబరంగా తీసుకొని వస్తున్నారు, నేను ఇది స్వీకరించాలి అనే ఒక ఉద్దేశంతో అమ్మవారు ఆ విధంగా భావన చేస్తుంది. కాబట్టి మనం అమ్మవారికి బోనం అనేది శిరస్సున పెట్టుకొని తీసుకొని పోవాలి. గురుగారు, ఇది ఊరేగింపుగానే పేరెంట్ వాళ్ళందరూ ఉంటేనే చేయొచ్చా, ఒక్కళ్ళైనా తీసుకెళ్ళొచ్చు? ఒక్కరైనా తీసుకొని వెళ్ళొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంటికి ఆడపిల్ల కానీ అత్త కానీ ఎవరైనా సరే
ఇంట్లో నుంచి బోనం అనేది సమర్పితం చేసుకోవచ్చు. లేదు మాకు ఈ ఆచారం అనేది వద్దు, మనకు చిన్నగా ఏదో ఒక ప్రసాదం అనేది తీసుకొని వెళ్తాము అంటే గనక ఒక చిన్న ఇంట్లోనే వండుకున్న దాంట్లోనే కొంచెం ప్రసాదం అనేది తీసుకొని వెళ్ళి ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళి సమర్పితం చేసినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. అందులో తప్పేమీ లేదు. నేను కొన్ని వీడియోస్లో బోనంకి పసుపు కుంకుమ రాసి డెకరేట్ చేసి పువ్వులు అవి కట్టి వేపాకులతో అలంకరించి మరీ తీసుకెళ్తున్నారు కదా గురుగారు, అది ఖచ్చితంగా చేయాలంటారా? చూడండి, ఈ వేపాకు ఈ పసుపు అనేది కూడా మనకి ఎటువంటి అంటే వేపాకులో చాలా విటమిన్స్ ఉంటాయి, ఆరోగ్యకరమైన విటమిన్స్ అనేటివి దాంట్లో ఉంటాయి. పసుపులో కూడా వేపగాలి పీల్చినా కూడా మంచిదే. పసుపు స్వీకరిస్తే అది యాంటీబయోటిక్. ఇవి అన్నీ కూడా సమర్పితం చేయటం వల్ల అమ్మవారికి అదే విధంగా తీసుకొని పోవాలి అనేది ఉంది. కానీ ఇది ఎలా అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇప్పటి నుంచే మనకి ఏదున్నా కూడా మన ప్రకృతి వైపరీత్యాలు ఈ కాలం నుంచే, ఈ ఆషాఢ మాసం నుంచే మారుతూ ఉంటాయి. ఇక ముందు వచ్చే వాతావరణం చేంజ్ అవ్వటం వల్ల ఆషాఢం నుంచి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు గ్రామ సంరక్షణ చేయటం వల్ల ఈ పసుపు మరియు వేపాకుతోని అమ్మవారికి బోనం సమర్పితం చేయటం వల్ల ఆమె సంతోషించి ఆమె ఆరోగ్యవంతులై మనల్ని కూడా ఆరోగ్యవంతులుగా చేస్తుంది. అందుకని చెప్పేసి మనము యాపాకు మరియు పసుపు కుంకుమలతోని అమ్మవారిని పూజించటం వల్ల ఇక ముందు జరిగే అనర్థాలకు మరియు ఇక ముందు జరిగే అనారోగ్యాలకు రాకుండా సంరక్షిస్తుంది. కాబట్టి మనము ఆ విధంగా సమర్పితం చేయాలి. గురుగారు, మరి వీటికి ఏమైనా నియమాలు ఉంటాయంటారా? నియమాలు అంటూ ఏమీ లేవండి. నియమాలు భక్తి ప్రధానం. అంటే అప్పుడుగప్పుడు అనుకోని కూడా మనం చేసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. మనము భక్తిపూర్వకంగా పెట్టేదే అమ్మవారు ఆలోచిస్తుంది. భక్తి మనం ఏ విధంగా భక్తిపూర్వకంగా వాళ్ళు ఏ విధంగా తీసుకొని వచ్చారు, ఇందులో భక్తి ప్రధానం. అంతేకాని ఇందులో నియమాలు నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ ఒకటి, బోనం చేసుకునేటప్పటికి ఎవరూ ముట్టుకోకుండా ఆ బోనాన్ని ఎవ్వరూ కూడా తాకకుండా అమ్మవారికి సమర్పితం చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. మీకు ఏ విధంగా చెప్పాలి అంటే, పూర్వము ఎల్లమ్మ కథ వినే ఉంటారు మీరు. ఎల్లమ్మ దేవత యొక్క కథ. జమదగ్ని ముని ఎల్లమ్మకి ఏం చెప్తాడు, నేను బ్రతకాలి అంటే సత్యాన బోనం చేసి తీసుకొని రావాలి అని. పురుగు పుట్ర ఏమీ ముట్టకుండా సత్యాన బోనం చేసుకొని వచ్చి నాకు సమర్పితం చేస్తే నేను మళ్ళీ బ్రతుకుతా అని చెప్పేసి అంటాడు. సత్యాన బోనము అంటే కనురెప్పలతోని ఆమె బియ్యము చెరిగి సూర్యరశ్మితోని ఆమె పొట్ట పైన పెట్టుకొని ఎవ్వరు ముట్టరు, భూదేవి కూడా ముట్టదు. తన యొక్క పుట్టమంటితోని ఒక కుండను తయారు చేసేసి అందులో బియ్యము కనురెప్పలతోని చెరిగి సూర్యరశ్మితోని ఆ యొక్క బియ్యాన్ని ఉడికించి ఆ యొక్క బోనము తీసుకొని పోతుంటే దుండుగలు, ఈ దొంగ వేరే మారువేషంలో వచ్చేసి ఆమెకి తాకడము, ఆ యొక్క బోనాన్ని స్వీకరించడం అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత ఆమె పొయ్యి జమదగ్ని మునితో ఈ విధంగా చెప్తే, అయ్యో ఈ విధంగా చేసావు కదా, నేను మళ్ళీ పుడతాను అని చెప్పేసి అప్పుడు జమదగ్ని ముని చెప్తాడనమాట. ఆ విధంగా సత్యాన బోనం అమ్మవారికి సమర్పితం చేస్తేనే అమ్మవారు స్వీకరిస్తుంది. అంటే అమ్మవారికి బోనం సమర్పించడం వెనకాల జమదగ్ని మహర్షి కూడా సంతోషించడం జరగడం వల్ల ఈ యొక్క బోనం ఆనవాయితీ అప్పటి నుంచి, అంతకు ముందు నుంచే ఈ యొక్క ఆనవాయితీ అనేది రకరకాల కథలు ఉన్నాయి ఈ బోనం వెనకాల. చాలా కథలు ఉన్నాయి. సో ఈ బోనం సమర్పించేటప్పుడు కూడా గురుజీ చాలా మంది ఒక గ్రూప్ గా వెళ్ళి ఆడవాళ్ళంతా కలిసి బోనం సమర్పిస్తూ ఉంటారు. అక్కడ హై ఎనర్జీ కూడా ఫ్లో అయ్యి కొంతమంది అమ్మవారు వచ్చిందని కూడా ఫీల్ అవుతుంటారు కదా. అయితే అమ్మవారు అనేది ఆనంద పులకితమై నాకు చేసే బోనాలు నేనే చూడాలి అంటే, ఆమె సర్వంతర్యామి, ఆమె సర్వము చూస్తూనే ఉంటుంది. కానీ నేను ప్రత్యక్షంగా నేను వచ్చి చూడాలి, నా సొంతంగా నేను వచ్చి చూడాలి అనే ఒక ఉద్దేశంతో అమ్మవారే
స్వయంగా వాళ్ళ ఒంట్లోకి వచ్చి ఈ యొక్క బోనం అంతా కూడా స్వీకరించి చూసి ఇవ శివశక్తులు వాళ్ళ యొక్క ఒంట్లలోకి వచ్చి అమ్మవారే ఆనంద పులకీతమై నృత్యాలు నాట్యాలు అన్నీ కూడా చేసి బోనం అనేది అమ్మవారే స్వీకరిస్తుంది. గురుగారు మరి బోనం సమర్పించిన తర్వాత ఇంకా నెక్స్ట్ గుళ్ళో మనం ప్రసాదం ఇచ్చేసిన తర్వాత అది వెనక్కి తెచ్చుకొని అందరికి పంచుకోవచ్చా? పంచుకోవచ్చు, దాంట్లో తప్పేమి లేదు. అది ప్రసాద రూపకంగానే మనము స్వీకరించాలి. బోనము అంటే చెప్పాను కదా, భోజనము అమ్మవారికి పెట్టి అది ప్రసాద రూపకంగా మనము స్వీకరించటాన్ని స్వీకరిస్తే మన ఆరోగ్యము, మనము ఇంటికి ఒక చిన్న ఆడపిల్లని పిలుచుకొని ఒక లక్ష్మీ స్వరూపకంగా ఆమెను పూజించుకుంటాం. పూజించుకున్నప్పుడు ఆమె తిన్న తర్వాతనే మనం తినాలి అనే ఒక ఆనవాయితీ కూడా పూర్వం నుంచి ఉంది. అయితే ఆమె తిన్న తర్వాతనే తినాలి అంటే ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, జగదంబ స్వరూపము, శక్తి స్వరూపము. ఆమె స్వీకరించిన తర్వాత మనం స్వీకరించాలనే ఒక ఆనవాయితీ ఉంది. కాబట్టి మనం మొట్టమొదలుగానే ఇంట్లో అన్నీ శుభ్రపరచుకొని బోనం చేసుకొని తయారు చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారికి కొంచెం నైవేదన చేసేసి అది మనము భక్తిపూర్వకంగా మనం స్వీకరిస్తే అమ్మవారు సంతోషించి మనము నిత్యము కూడా ఆరోగ్యవంతులుగా ఉండి మన జీవన విధానం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. గురుగారు ఈ బోనంతో పాటు ఇంకా అమ్మవారికి చీర, సారె లాంటివి కూడా తీసుకెళ్లాలా? నార్మల్గా బోనం ఒకటే అంటే ఆ పర్వన్నం ఒకటి చేసుకొని వెళ్తే సరిపోతుందంటారా? ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలనేది లేదు, తీసుకొని వెళ్ళాలని లేదు, తీసుకొని పోకూడదని కూడా లేదు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఆ యొక్క అమ్మవారికి సమర్పితం చేసుకోవాలి. ఒకవేళ చేయాలి అనుకుంటే గనక బొట్టు, గాజులు, పసుపు, కుంకుమ ఇవి కూడా తీసుకెళ్ళచ్చు. దీని అంతర్యాయం కూడా చెప్తాను. పూర్వము ఈ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క పూర్వం ఆ గుడి ప్రతిష్టాపన చేయకన్నా పూర్వము రాజులు పరిపాలించేటప్పుడు నాకు గనక ఈ యుద్ధం మొదలయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ దేవతలకు పూజించే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే అప్పట్లో నాకు గనక నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకు గనక విజయం సిద్ధించిందా, నేను మీకు మంచిగా గుడి కట్టేసి నేను పూజలు చేస్తాను అని చెప్పేసి అక్కడ ఒక కథ ఉంది. ఇంకొకటి, ఈ యొక్క మూసీ నది చెప్పాను. ఈ మూసీ నది పొంగినప్పుడు అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా అప్పుడు ఆ రాజులందరూ కూడా ఒక అమ్మవారు యొక్క కృప మనకి కావాలి, అమ్మవారి వల్లనే ఇది అంతా కూడా మనకి కలుగుతుంది, ఆ యొక్క అనారోగ్యం అనేది తొలగుతుంది అని చెప్పేసి ఈ యొక్క మూసీ నది వల్లనే పొంగి అప్పట్లో వర్షాలు పడి మొత్తము కూడా పొంగి అనారోగ్యంతో బాధపడుతుండగా స్వైన్ ఫ్లూ వ్యాధియో ఏదో వచ్చింది అప్పటి. ఆ వ్యాధి వస్తే ఆ వ్యాధి తొలగించుకోవటానికి అప్పట్లో చాట, బంగారు చీర, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి మూసీ నదికి సమర్పితం చేస్తే ఇది అంతా కూడా తొలగుతుందని చెప్పేసి జనులందరూ కూడా అప్పుడు మూసీ నదికి అవన్నీ కూడా సమర్పితం చేసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులయ్యారు. దీని యొక్క అంతర్యాయం అది. అందుకని అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల మనకి కూడా ఆరోగ్యం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనము అమ్మవారికి సమర్పితం చేయాలి. ఇందులో ఇంకొక అంతరాయం కూడా ఉంది. అమ్మవారికి చీర, పసుపు బొట్టు, మాంగళ్యము, చాట ఇవన్నీ కూడా ముత్తైదువులకి సాంకేతం. ఇవి ముత్తైదుకి సంబంధించిన సువాసిని పూజ. అమ్మవారికి ఆ విధంగా సమర్పితం చేయటం వల్ల మాంగళ్య బలం కూడా సిద్ధిస్తుంది అనే ఒక ఉద్దేశం కూడా ఈ యొక్క అంతరాయంలో ఇదొక చిన్నది కూడా మనం చూసుకోవచ్చు. అమ్మవారికి చీరను, గాజులు ఇవన్నీ కూడా సమర్పితం చేయటం వల్ల వాళ్ళ యొక్క మాంగళ్యం కూడా గట్టిపడుతుందనే ఒక ఉద్దేశంతో మనము అమ్మవారికి సమర్పితం చేయవచ్చు. ఇందులో ఖచ్చితంగా చేయాలని లేదు, చేయకూడదని కూడా లేదు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఈ యొక్క గాజులు ఇవన్నీ కూడా సమర్పితం చేసుకోవచ్చు. గురుగారు, మరి ఇంకా బోనాల్లో ఇంకా ఎలాంటివి విశేషంగా అమ్మవారికి పూజలు చేస్తారు? ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని మొదటి రోజు నుంచే అమ్మవారిని నిల్చోబెట్టుకొని అమ్మవారికి పూజలు చేసేసి
అమ్మవారి యొక్క ఊరేగింపులు కూడా చేస్తారు. Hmm. ఇందులో ప్రధాన పాత్ర పోతురాజు. Hmm. పోతురాజు అని మనం అంటున్నాము. ఇతని యొక్క మొదటి పేరు పోతులింగన్న. Hmm. పోతులింగన్న ఆయన మొదటి పేరు. ఇతను ఎవరు అంటే శివాంశ సంభూతుడు, శివుని యొక్క వరము చేత పుట్టినవాడు పోతురాజు. Hmm. ఈ యొక్క గ్రామ దేవతలకు తమ్ముడు ఎవరు? పోతురాజు. ఇతని ప్రధాన పాత్ర ఏంటి అంటే ఆడపిల్ల సంరక్షణ, ఆడపిల్లలను సంరక్షిస్తాడనమాట. అంటే ముందు గజ్జ కట్టుకొని ఆడతాడు పోతురాజు. గజ్జ కట్టుకొని ఈరగోల పట్టుకొని అతన్ని ఎదురొచ్చే ఎవరైతే భూత ప్రేతాలు ఉంటాయో వాటిని ఆ యొక్క ఈరగోలతోని కొడుతూ ఉంటాడనమాట. అంటే బోనము ఎత్తుకొని ఒక ఆడపిల్ల బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు భూత ప్రేతాలు దుష్ట రాక్షసులు అన్నీ కూడా తమ చుట్టూ తిరుగుతూ ఉంటాయట. ఆహారంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాయి కాబట్టి అందుకని వాటిని యొక్క చెదరగొట్టడానికి వాటి యొక్క భూత ప్రేతాలు ఏమీ కూడా నా యొక్క అక్క దగ్గరికి రాకూడదు. ఒక స్త్రీ మంచిగా అలంకర చేసుకొని బోనం ఎత్తుకొని వెళ్తుంది అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఆడ భావించాలి. ఆ యొక్క అమ్మవారి దగ్గరికి ఏ దుష్ట శక్తి కూడా రాకూడదని చెప్పేసి పోతురాజు అక్కడ చుట్టూ కూడా సంరక్షిస్తూ చుట్టూ ఆ యొక్క అమ్మ చుట్టూ తిరుగుతూ అందరినీ కూడా వెళ్ళగొడుతూ ఉంటాడు. దీని యొక్క అంతర్యాయం ఇది. ఇంకొకటి, అమ్మవారికి బోనాల సమయంలో తొట్టెళ్ళు కడుతూ ఉంటారు. తొట్టెళ్ళు ఊరేగింపు చేసుకొని తొట్టెళ్ళు ఎక్కడెక్కడైతే వెళుతూ ఉంటాయో అక్కడి వరకు కూడా అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఊరి పొలిమేర చివరి వరకు ఆ తొట్టెళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి పెట్టి వెళ్తూ ఉంటారు. తొట్టెళ్ళు ఎందుకు సమర్పితం చేస్తారు అంటే ఇప్పుడు అమ్మవారికి మనమందరము కూడా బిడ్డలలాగా, బిడ్డలు కొడుకులు కూతుర్లలాగా అమ్మవారికి మనమందరము కూడా ఉంటాం. తొట్టెలు అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల అమ్మ నేను నీ బిడ్డను, ఈ తొట్టెల్ల మీకు సమర్పితం చేస్తున్నాము, నన్ను రక్షించు, నీ యొక్క బిడ్డలాగా నన్ను కాపాడు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో కూడా మనము తొట్టెళ్ళు అనేది అమ్మవారికి సమర్పితం చేయడం జరుగుతుందన్నమాట. దీని యొక్క అంతర్యం. పోతులింగన్న గురించి కూడా మీకు చెప్పాను. పోతులింగన్న అమ్మవారి యొక్క సంరక్షకుడై ఇక్కడ బోనం చేసినప్పుడు అమ్మవారికితో పాటు పోతులింగన్నకి పోతురాజుకి కూడా మనము కొంచెము ఆ యొక్క నైవేద్యం సమర్పించి మనము స్వీకరించాలి. ఇది పోతులింగన్న యొక్క అంతర్యం. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి బోనాల యొక్క విశిష్టత, బోనాల వెనక ఉన్న కథ, అలాగే అమ్మవారికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరైనా కూడా ఈ బోనాలు అనేవి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే సుహాసినికి సంబంధించిన వస్తువులను కూడా అమ్మవారికి సమర్పించడంతో వాళ్ళ మాంగళ్య బలం కూడా పెరుగుతుందని చెప్పి గురుగారు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.